పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో గైస్, ఈరోజైతే మనం చాయ్ కాఫీ కల్చర్లో ఉన్నాం. అసలు చాయ్ కాఫీ, ఇట్స్ నాట్ కాఫీ, ఇట్స్ కాఫీ. వాట్ ఈస్ ఇట్ అబౌట్ అనే దానికంటే ముందు నిజంగానే ఇది పెట్టిన ఓనర్స్కి కాఫీ చేయడం వస్తుందా, చాయ్ చేయడం వస్తుందా, ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట నాకు. బేసిక్గా చాలా సీరియస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈరోజు సీరియస్నెస్ అస్సలే వదిలేసి బాగా ఫన్నీ క్వశ్చన్స్ అడగడానికి అయితే ట్రై చేద్దాం. వచ్చేయండి. హలో. సో ఐ డోంట్ నో, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ద ఓనర్. షీ ఈస్ మిస్సింగ్. She's there. We'll go to her. Yeah, she's busy. As I told you, we are not doing anything serious today. So, hi ma'am, how are you? Hi Vaishu, how are you? I'm good. So, ఏంటి ఈరోజు ఫుల్ టెన్షన్లో ఉంది? కాఫీనా మీరా? యాక్చువల్లీ నేనే టెన్షన్లో ఉన్నాను. కాఫీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. నేనే టెన్షన్గా ఉన్నా. ఓకే, వాట్స్ బ్రూయింగ్ ఇన్ యువర్ లైఫ్? చాయ్ కాఫీ కల్చర్. ఓకే, సో చాయ్ కాఫీ కల్చర్ అన్నారు. నిజంగానే చాయ్ పెట్టడం వస్తుందా మీకు? సూపర్గా పెడతా. నేను చాయ్ పెడతా, కాఫీ బ్రూ చేస్తా. ఐ బ్రూ లైక్ 6-7 టైప్స్ ఆఫ్ కాఫీస్. ఓకే, ఎలా ఒక చాయ్ ఎలా పెడతారు? ఒక ప్రాసెస్ చెప్పండి మా వాళ్ళకి. ఇప్పుడు పాలను తీసుకొని బాగా మరగబెట్టి బాగా మరగబెట్టి ఇంత టీ పౌడర్ వేసి, కొద్దిగా చక్కెర వేసి, ఇలా బాగా ఎలాచి వేసి మళ్ళీ బాగా మరగబెట్టి కొద్దిగా లవ్ వేసి ఇస్తే టీ అయిపోద్ది. కొద్దిగా లవ్ కూడా వేస్తే టీ అయిపోద్ది. టీ అయిపోయింది అంతే గైస్. టీ ఇది నిజంగా కరెక్ట్ ప్రాసెసా కాదనేది మీరు చెప్పండి నాకు. సో లవ్ మాత్రం కంపల్సరీ దేనికైనా. ఎలా అంటే లవ్ వేస్తే టీ ఎలా అవుతుంది అంటే? లవ్ ఉంటే టీ ఎలా ఉన్నా బాగుంటుంది కాబట్టి. ఆఫ్ కోర్స్. సో ఏంటి చాయ్ కాఫీ కల్చర్? ఇట్స్ నాట్ కాఫీ, ఇట్స్ కాఫీ. సో చాయ్ ఇస్ వాట్. Where did you copied it from? కాపీ అస్సలు చేయలేదు. దిస్ ఇస్ ఆల్ ఒరిజినల్ అనమాట. సో చాయ్ ఇస్ వాట్, ఇట్స్ ఫ్రమ్ నార్త్. సో కాఫీ అంటే మన సౌత్ ఇండియన్. సో బోత్ చాయ్ అండ్ కాఫీ అంటే నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్లో. కల్చర్ ఏంటంటే ఆ కల్చరల్ స్పేస్, ఇట్స్ ఎ కమ్యూనిటీ లాగా. యూ హ్యావ్ ఇక్కడ ఓపెన్ మైక్ ఉంటుంది, పాడ్కాస్ట్ ఉంటుంది, వర్క్ పాడ్ ఉంటుంది, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కాఫీ ప్లస్ టీ ఉంటుంది. జనరల్లీ మనకి ఏంటంటే ఒక ఇల్లు, ఒక వర్క్ స్పేస్ ఉంటుంది. అది కాక థర్డ్ స్పేస్ అనమాట. థర్డ్ స్పేస్. సో ఇట్స్ అ కాన్సెప్ట్, ఇస్ అ థర్డ్ స్పేస్ కాన్సెప్ట్. మేడం చాలా సీరియస్ గా మాట్లాడేస్తున్నారు. నేను కాదు, నేను అస్సలు సీరియస్ కాదు. ఓకే మ్యామ్, విల్ క్యాచ్ అప్ సూన్. బై. సో నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మీరే. చాయ్ కాఫీకి మీకు సంబంధం ఏంటి? మీరు డైలీ లైఫ్లో ఎన్ని చాయ్ తాగుతారు? నేను యాక్చువల్గా చాయ్ కాఫీ 2 తాగుతాను. నేను ఒక హెచ్ఆర్. సో ఆబ్వియస్లీ ఉన్న స్ట్రెస్కి రోస్టింగ్ ఇంటర్వ్యూ. సో మీరంతా అవునా, రోస్ట్ చేస్తారా? మీరు నన్ను రోస్ట్ చేయొచ్చు, నేను మిమ్మల్ని రోస్ట్ చేయమని చెప్పారు అక్కడ నాకు. ఓకే, సో డైలీ ఒక మినిమం 3 చాయ్స్. 3 ఎక్కువ తాగను అంతే. సో తను మా అక్క, షీఈ్ ద ఫౌండర్. 3 ఎక్కువ కాదంటారా? I don't think so. 3 is just minimum, bare minimum, no? అంటే people are like no tea, no sugars, we are on diet. అలా ఉంటాను, ఇలా ఉండను. సో యా. ఓకే, సో యూ లవ్ చాయ్ మోర్ దెన్ కాఫీ ఆర్ కాఫీ మోర్ దెన్ టీ? అలా ఏం లేదు, నేను న్యూట్రల్గా ఉంటాను. ఓకే, బేవాబాద్ అవి తెలుగు రాదు కానీ నో డిస్క్రిమినేషన్. ఓకే, అది ఉండదు ఇది ఉండదు, మీడియంలో ఉంటారు. ఎప్పుడు ఏది కావాలంటే అంతే. అది లక్ ఉండాలి తెలుసా. బేసిక్గా ఇప్పుడు కాఫీ లవర్స్ అనుకోండి, వాళ్ళకి టీ కనిపించదు. టీ లవర్స్కి అసలు కాఫీ కనిపించదు, ఏదైనా పర్లేదు, ఏదైనా కనిపిస్తుంది. సో చాయ్ కాఫీ కల్చర్, ఇట్స్ ఓపెన్ టుడే. One word about chai coffee culture. Nothing. So everything at one place, I could say. That's all. Okay. Thank you. No? She's already saying no, guys. I work here. She work here. So you should be talking. You should be the one talking. So this is not a serious interview. First day cheppestunanu. So tea or coffee? No. Green tea. No, guys. I'm hating it already. It's chai coffee culture. చాయ్ కాఫీ కల్చర్లో అయితే కాఫీ. అయితే కాఫీ అని పేరుందా? పెట్టొచ్చు. బాగుంది పేరు యాక్చువల్లీ. వై డోంట్ వి ట్రై? సో కాఫీ ఎలా చేస్తారు మాకు ప్రాసెస్ చెప్పండి. ఓకే, ఐ నో. పాలు ఉడకబెట్టి నాట్ మరగబెట్టి పాలు ఉడకబెట్టి కాఫీ చేస్తారు. దట్స్ ఇట్. వీఆర్ మూవింగ్ ఆన్. థ్యాంక్ యూ. బై బై. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ
ఎవరైతే టీ తాగుతారో వాళ్ళందరికీ టీ చేయడం వస్తుందని అయితే మీరు అనుకోకండి. జస్ట్ వాళ్ళు తాగే వాళ్ళు మాత్రమే ఉండొచ్చు కూడా. తాగే వాళ్ళు ఉంటారు, పెట్టే వాళ్ళు ఉంటారు. మీరే కైండ్ ఆఫ్. సో హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఓకే ఫైన్. ఫైనా? మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? నేను ఇప్పుడు నన్నుగా అడగాలి వాళ్ళని. వా- నేను గెస్ట్ నేను కాదు, ఆ. ఓనర్ కాబట్టి నేను అదే ఓనర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? నేను ఇక్కడ టీ తాగుతాను. టీ తాగుతారు. ఎన్ని టీలు తాగుతారు ఒక రోజులో? నేను రెండు రెండా? అంతేనా? అంతే. రెండు పొద్దున ఒకటి సరిపోతాయి? సాయంత్రం ఒకటి అంతేనా? చిన్నప్పటి నుంచి? అంతే. వావ్, అందుకే ఇంత అందంగా ఉన్నారంటారా? అంటే ఇప్పుడు టీ తాగల, కాఫీ తాగల జనాలకి మీరు ఏం చెప్తారు? అది ఎవరి ఇష్టం బట్టి ఉంటుంది. వాడు కాఫీ తాగుతారు, వాడు టీ తాగుతారు. అంతేనా? అంటే మీ పాప ఇది కెఫే ఓపెన్ చేశారు, ఆవిడకి వస్తుంది అంటారా యాక్చువల్లీ టీ పెట్టడం, కాఫీ పెట్టడం? అన్నీ వస్తాయి ఆమెకు. అన్నీ ఆమెకు వచ్చిన రేట్ ఎవరికి రాదు. ఎంతైనా కూతురు కదా. కూతురు కాదు, ఇంట్లో చేస్తుంది కదా. అంతే, ఇంట్లో చేస్తుంది కాబట్టి. మీకు వస్తుంది యాక్చువల్లీ. ఎప్పుడైనా ఆంటీ అలిగితే మీరు టీ కాఫీ చేసి పెడతారా? చేసే నేనేగా ఎప్పుడు నేనేగా ఎప్పుడు అంట. ఇక్కడ సీక్రెట్ ఒకటి బయటపడింది, మీరే చేసి పెడతారు. చేసి పెడతాను. సో మీరు చెప్పండి, టీ ఎలా చేస్తారు? అది ఏది ముందు పాలు ఇచ్చేస్తాం, ఆ, పాలలో టీ పొడి పంచదార అని ఇలాచి వేస్తాం. అంతే, టీ అయిపోద్ది ఇలా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. సో హలో సార్, హౌ ఆర్ యూ? Yeah, good. You're good. Yeah, I can see that you're good. It's not a serious interview. Firstly, I'm telling you that. Okay. So, what do you like most, tea or coffee? Yeah, I like mostly coffee. Coffee. Morning I take coffee. In the evening I take tea. ఈవినింగ్ యూ టేక్ టీ. వై మార్నింగ్ కాఫీ? అంటే టీకి మీరు అన్యాయం చేస్తున్నట్టే కదా ఇక్కడ. No. అంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుండి కూడా కాఫీ హ్యాబిచుయేటెడ్ టు కాఫీ. యు ఆర్ హ్యాబిచుయేటెడ్ టు కాఫీ. Yeah. అంతలా ఇంకా కాఫీకి తప్ప దేనికైనా అలవాటు పడ్డారా మీ జీవితంలో? చాలా అవన్నీ చెప్పొచ్చు అంటారా? చెప్పొద్దు. ఇట్స్ ఓకే. సో యు ఆర్ ఏ కాఫీ పర్సన్. యా. సో సార్ మీరు? I took coffee person. యూ టు కాఫీ. వై సార్? అంటే టీ లవర్స్ కి మీరు అన్యాయం No, చేస్తున్నారు. from childhood we are habituated. యు ఆర్ టు. Some people may be habituated for tea, ఓకే. but me, it coffee habituated. Morning one coffee, evening one coffee. ఓకే, మార్నింగ్ వన్ కాఫీ, ఈవినింగ్ వన్ That's కాఫీ. all. అంటే టీ వాళ్ళకి అసలు మీకు టీ కనిపించదు కదా సార్, నిజం Okay, if you offer tea, I can't say no. యూ కాంట్ సే నో. Ah. యూ విల్ డ్రింక్ ఇట్. ఊరికి అలా. I will take it. I will not take. I will take it for customers. ఓకే. సో చాయ్ కాఫీ కల్చర్ ఎలా ఉంది ఇక్కడ చూడడానికి? That's okay, nice. Since 2 months I am observing this. సిన్స్ నో, యూ షుడ్ బి గివింగ్ సంథింగ్ సర్కాస్టిక్ ఆన్సర్, నాట్ సీరియస్ ఆన్సర్. సో ఎలా ఉంది చాయ్ కాఫీ కల్చర్? It's okay, nice. టీ తాగడానికి పనికొస్తుంది అంటారా? Brahman, wonderful. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో హే సార్, Hi. Hello. హౌ ఆర్ యూ? I'm fine. I'm doing good. ఓకే. సో వాట్ డూ యూ డ్రింక్? కాఫీ, టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, ఇంకేదైనా మిగిలితే? Normally, I take coffee in the morning, ఓకే. and if I'm tired in the evening, I'll take coffee. అగైన్ కాఫీ. Yeah. I love coffee always. ఓకే, ఇది ఎంత అన్యాయం జరిగిపోతుంది. మీరు ఒకవేళ నిజంగా టీ లవర్ అయితే యూ షుడ్ బి ఫీలింగ్ సాడ్ అబౌట్ దిస్. వై సార్? అంటే వై ఓన్లీ కాఫీ? వీఆర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ దిస్. Coffee is like it's like a steroid to me. స్టెరాయిడ్. It gives me instant energy. ఇన్స్టెంట్ ఎనర్జీ. సో టీ ఇవ్వదంటారు. Tea also gives, but కాఫీ ఇస్ లైక్. yeah, I like coffee యూ లైక్ కాఫీ మోర్ దాన్ tea. మోర్ దాన్ టీ? ఎనీ పర్సన్? No, నో, not. యూ జస్ట్ లైక్ కాఫీ. థ్యాంక్ యూ సార్. I think you like mostly tea, I think. యూ గాట్ ఇట్. I am a tea person. Why? Because you are stressing us. Yes, because I am a tea person and I love only tea. I only drink tea. I never ever drink coffee. So I love tea. Okay, good. We are promoting Araku coffee. Okay. If you will not take it, what will be our business? But still ikkadaithe beautiful ladies unnaru. So we'll ask them. Hi ma'am. Hi, fine. So, it's not a serious interview. We want only funny answers or sarcastic answers, whatever it is. Okay. So what do you prefer, chai or coffee? నాకు చాయ్ కాఫీ రెండు నచ్చవు. అదేంటి? లెమన్ టీ. Okay. It's lemon tea, madam says. But lemon tea ఎలా చేస్తారు మ్యామ్? లెమన్ టీ దానికి కూడా Lemon తో సర్కాస్టికే చేస్తారు. ఉండాలా? Yeah. యా. లెమన్ తో చేస్తారు. లెమన్ తో చేయొచ్చు, లెమన్ ఉప్పుతో చేయొచ్చు. ఇది చాలా సర్కాస్టిక్. ఓకే, ఇది సూపర్ అసలు. మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్. యూ ఫైన్. ఓకే. ఓకే. సో టీయా కాఫీయా? టీ. టీ? వై టీ? బాగుంటుంది. గుడ్ ఆన్సర్. సో అంటే మీకు కాఫీ బాగోదని చెప్తున్నారా?
అంటే చాయ్ కాఫీ కల్చర్ లో కాఫీ బాగాలేదని చెప్తున్నారా? మేము చెప్పిన దాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు అంతే. సో మా మీకేం సేమ్ ఆన్సర్ కాఫీ. ఇక్కడ సేమ్ ఆన్సర్ లేదు. మేడం టీ చెప్పారు, మీరు కాఫీ చెప్పారు. కాఫీ ఎలా చేస్తారు? ప్రేమతో. ఉప్పు వేస్తారు. మీ ఫేస్ లో ఉప్పు ఉందా? కాఫీలో మసాలా ఉంది. మేడంకి నేను 1% అడిగాను, మేడం నాకు 100% ఇచ్చేస్తున్నారు. మా అందరి వంతు తనే మాట్లాడుతుంది. అందరికీ మాట్లాడేస్తారా? మేడం అయితే ఎందుకు నా దగ్గర రావద్దు అట్టే అట్టే అంటున్నారు. తనే. అంతేనా? మీకేం నచ్చుతుంది మ్యామ్? మాకు భయం ఇదంటే చాలా భయం. ఇదంటే భయమా? ఓకే, నాతో మాట్లాడండి. మీకు ఏం నచ్చుతుంది? ఏంటి? టీ నచ్చుతుందా, కాఫీ నచ్చుతుందా? కాఫీ నచ్చుతుంది. ఓకే, అస్సలు మాట్లాడాలనుకోవట్లేదు మేడం. ఇంకా సేపైతే నన్ను తిట్టడానికి తిడతారేమో. వెళ్ళిపోతున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, లవ్ యూ. థ్యాంక్ యూ. సో ఎవ్రీవన్ ఈజ్ లాఫింగ్. నాకు తెలుసు వాళ్ళ మైండ్లో నన్ను తిట్టుకుంటున్నారని. మనం ఏం చేయలేం, కొన్ని తప్పవు కాబట్టి. హియర్ వీ ఫైండ్ ఎ లేడీ who is not interested in talking to me at all, but I'll make her talk. It's not a serious thing, so whatever it is, you give me funny answers, ma'am, please. I'll try. I'm not funny, but I'll try. You're not funny. I'm not funny at all. Why, ma'am? Where do you find fun in your life then? I dance, that's it. You dance? Okay. ఇప్పుడు డాన్స్ చేద్దాం, పాట పెట్టుకున్నాడు. మీరు చేయండి, నేనే చేస్తా. నేను డాన్సర్ కాదు. ఐఎమ్ ఏ ఫన్నీ పర్సన్. ఐ లాఫ్ ఎట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు జోక్ చేయండి, నేను నవ్వుతా. నేను ఎవరైనా చెప్తే నవ్వుతానని చెప్పాను మ్యామ్. యు ఆర్ బీయింగ్ సర్కాస్టిక్. అర్థమైపోయింది నాకు ఆల్రెడీ. సో వాట్ డూ యూ ప్రిఫర్? గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ? అమ్ముకొని దానిలాగా అడుగుతున్నాను నేను, నాకు అర్థమవుతుంది. బట్ స్టిల్ ఓకే, ప్రమోషన్స్ వెరీ గుడ్. గ్రీన్ టీ. గ్రీన్ టీ హౌ డు honey. విత్ హనీ. విత్ హనీ. ఓకే, ఎలా తయారు చేస్తారు బేసిక్గా గ్రీన్ టీ? టీ బ్యాగ్స్ ఇస్తాం సార్, మళ్ళీ పొడి సిస్టమ్ సార్. ఎందుకు మ్యామ్ అలా? అంటే మీరు ప్రిపేర్ చేయండి, పొడిని ఎంకరేజ్ చేయండి. చేతులతో చేసేవాళ్ళు ఉన్నాక మనం ఎందుకు చేసుకుంటామండి? అందుకే రావాలి ఇలాంటి కెఫేస్కి, అందుకే వస్తుంది ఇలాంటి. అందుకనే వచ్చేసారు. థ్యాంక్ యూ మ్యామ్. విల్ కీప్ ఇన్ టచ్. హాయ్. హాయ్. సో వాట్ డూ యూ ప్రిఫర్ మ్యామ్? ఐ ప్రిఫర్ నథింగ్. That's the answer I was waiting for. Yeah. You got 100 marks. Thank you. Not a coffee person, not a tea person, not a green tea person, not a black tea person. Then what person are you? I don't know. I am just a You are just a person. normal person. You are just a person without any interest. Yeah, I agree. Okay. Absolutely. అది చాలా కష్టం తెలుసా? అది పిచ్చోళ్ళు అయిపోయారు అంతా మన వాళ్ళంతా. నేను మంచిగానే ఉన్నా. అంటే there is this dialogue, దేనికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కారణ జన్మలు అంట. సో మీరు ఏ కారణ జన్మరాలు నా ఏ కారణం కోసం పుట్టారు అనేది we have to find out. One day. One day. Definitely. Thank you ma'am. So hi. Hello. How are you? Yeah, I'm good. So మీకు ఏం నచ్చుతుంది బేసిక్గా? Tea, coffee. ఏదైనా. Yeah, coffee. I like coffee. You like coffee. Why do you like coffee? Why don't you like tea? It's a funny interview. It's not a serious interview. So yeah. It's okay, no problem. Yeah, first of all, I didn't drink tea every morning. Just sometimes only I used to drink coffee. Yeah. You are not an addict. Yeah. We don't talk to normal people, ma'am. Thank you so I much. like coffee only. Thank you. Hi. Say hi. కొట్టేస్తా అన్నాడు, చూస్తున్నాడు. వద్దులే. ఓకే, నో ప్రాబ్లం. హాయ్ సార్. హాయ్. మీకేం నచ్చుతుంది, టీయా కాఫీయా? నాకు మిల్క్ షేక్ తీసుకుంటాను. సూపర్. అసలు టీయా కాఫీ అని అడిగాను, మీరు మిల్క్ షేక్ అన్నారు. ఏ మిల్క్ షేక్ నచ్చుతుంది? స్ట్రాబెరీ. మీకు ఎలా తెలుసా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఐడియా తెలీదు. నో ఐడియా. మనం జస్ట్ తాగాలంతే. ఓకే. థ్యాంక్ యూ సార్. హలో. సో యా, she is laughing already. So it's not a complicated or serious interview. It must be a funny interview, and I want only funny answers from you. Okay. Also. So what do you prefer? మాక్టైల్స్. You prefer mocktails? ఎందుకంటే నేను కాఫీ తాగను, టీ తాగను. So ఏది తాగినా నా రాత్రి నిద్రపోను. సో ఏది తాగినా రాత్రి నిద్రపోను. లైఫ్ లో ఏముంటుంది మీకు? కూల్ డ్రింక్ తాగడం బెటర్ అని.
కూల్గా ఉందాం అనుకుంటున్నారా? కూల్గా అంటే మీరు హాట్గా ఉన్నారు కాబట్టి కూల్గా ఉంటే సరిపోవడానికి అయి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. బట్ లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అప్పుడు? టీ కాఫీ తాకపోతే, అప్పుడప్పుడు గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకోకపోతే, అప్పుడప్పుడు ఎన్ని హెల్త్ ఇష్యూస్ రాకపోతే? మేబీ గ్రీన్ టీ తాగొచ్చేమో. ఓకే, యూఆర్ ఏ హెల్తీ పర్సన్. అస్సలు కాదు. మరి ఎలా మ్యామ్? అంటే కోక్, థమ్స్ అప్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివి అయితే హెల్దీ కాదు కదా. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇన్ చాయ్ కాఫీ కల్చర్ టుడే? ఓకే, సో బేసికలీ మా కజిన్ది కెఫే ఓపెన్ అవుతుంది. సో అంతే, సపోర్ట్ కోసం. కాఫీ తాగని వాళ్ళు కూడా చాయ్ కాఫీ కల్చర్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు గైస్. సపోర్ట్ ఇంపార్టెంట్. సపోర్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సపోర్ట్, నాట్ సపోర్టా, ఇట్స్ సపోర్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. విల్ మీట్ యూ అగైన్. బై. Hi. Hello. How are you? Good. So what do you prefer, tea or coffee? Coffee. You're asking her. Okay, now I got the answer. Ma'am, ఏంటి మ్యామ్ టీ కాఫీ ఏంటో చెప్పాలంటే మిమ్మల్ని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఏ సీరియస్ ఇంటర్వ్యూ, ఇట్స్ ఫన్నీ ఇంటర్వ్యూ. సో ఎలా మ్యామ్? అంటే మరి టీ కాఫీ చెప్పడానికి కూడా అలా చూసే. నేనైతే టీ చాయ్ పర్సన్. యూఆర్ చాయ్ పర్సన్. హై ఫై మ్యామ్. ఎవ్రీవన్ హియర్ ఈస్ కాఫీ పర్సన్. తాగుతావరా? ఏముంది? సో ఇట్స్ నాట్ ఏ సీరియస్ ఇంటర్వ్యూ, సో ఓన్లీ ఫనీ ఆన్సర్స్. ఓకే, ఉండరా ఒక నిమిషం ఉండరా. టీ కాఫీ కాకుండా ఇంకేమైనా తాగాల్సి వస్తే వాట్ యూ ప్రిఫర్? కాఫీ నెక్స్ట్ ఆప్షన్. ఓకే, యూఆర్ ఏ టీ పర్సన్. సో టీ ఎలా తయారు చేస్తారు? వాటర్ కొంచెం వేసి, టీ పౌడర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ మంచి మూడ్తో చేయాలి, అప్పుడు బాగా వస్తుంది. ఇది ఇంపార్టెంట్. నువ్వు తీసుకోరా, నువ్వు యాంకర్ అయిపో. పట్టుకో అడుగుదాం, పట్టుకో. ఓకే, ఓన్లీ టీ. సో మీరు కాఫీ పర్సన్, టీ పర్సన్? గ్రీన్ టీ పర్సన్. Coffee? Coffee, obviously. We don't talk to coffee people. We love tea people. So thank you, ma'am. Thank you so much. Okay, again, నాకు తెలుసు, నాకు అర్థమైపోతుంది. Everyone is hi, ma'am. Oh, నేను మిమ్మల్ని తెగ చూసేస్తున్నాను ఈ మధ్య. I don't know. ఎక్కడ చూస్తున్నారు? నాకు కలలో. ఏమని మంచిగానే కదా? చాలా మంచిగా వస్తున్నారు మ్యామ్. You are too gorgeous, even in my dreams. So sweet. Same with you as well. Oh, thank you. So it's not a like serious interview. So what do you prefer? Tea, coffee, green tea? I'm a tea person. The tea person? You doesn't look like one. Oh, is you seriously drink tea? Okay. Daily after my breakfast, I should have 1 cup of tea. Otherwise, you'll feel tea. Yeah. Exactly. So how do we prefer? I mean, we make tea. నాకు ప్రాసెస్ చెప్తారా? అంటే ఐ వుడ్ లవ్ టు హ్యావ్ జింజర్ టీ అన్నమాట. సో ప్రాసెస్ అంటే హౌ టు మేక్ టీ అనేదా? You don't know? I know. You know? Yeah. Okay, she knows. తెలియదేమో అనుకున్నాను నేను. అడుగుదాం ఇక్కడ. ఒక జింజర్ టీ ప్లీజ్. చెప్పాను ఆల్రెడీ. నాకు కూడా ఒకటి చెప్పుండొచ్చు కదా మ్యామ్. చెప్తాను. అమ్మాయి చెప్పమని. అయ్యో పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. ఎలా మ్యామ్ ఇంత అందం? అంటే టీ తాగితే వచ్చిందా, కాఫీ తాగితే వచ్చిందా, లేకపోతే వాట్ డు యూ ప్రిఫర్? అమ్మ అందం వచ్చింది. I can see that actually. Yeah. Okay. Where is the answer? Why are you saying that? టీ తాగితే వచ్చింది. She is very so shy to answer. You are not a media person, no? No. But why, ma'am? We'll bring it. వద్దులేండి, పర్లేదు. But ఏం తాగుతారు? What do you prefer? చాయ్, అల్లం చాయ్. As your mother. Yeah. Okay. మీరు అలవాటు చేశారా, అలవాటు అయిపోయింది అంటారా? అంటే అలవాటు సోనకి అలవాటు. అట్లా నార్మల్ వెదర్ బాగుంటే అట్లా మంచిగా చాయ్ తాగుతూ ఎప్పుడైనా వర్షం పడుతుంది, బజ్జీలు తీసుకుని ఒక టీ వేసుకుంటే. ఓకే, షీ ఈస్ ఏ సీరియస్ పర్సన్ గైస్. అట్లేం లేదు, మీరు నాట్ యూస్ టు దిస్. You're not used to this. Okay, from today every day I'll go to your home. I'll come to your home and I'll ask one question and I'll go. You'll be prepared for this. Done. Sounds good. Okay ma'am, thank you so much. Thank you so much. Hi sir. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగుంటే ఎలా సార్ సరిపోతుందా? అంటే మీకులా ఉండాలి కదా. నాకులా ఉండాలి కాబట్టి బాగున్నారంట. సూపర్. నాకు కావాల్సిన నేను అనుకున్న పర్సన్ దొరికారు. సో టీ ప్రిఫర్ చేస్తారా, కాఫీ ప్రిఫర్ చేస్తారా? అసలు ఏం ప్రిఫర్ చేస్తారు మీరు లైఫ్లో? ఐ లైక్ కాఫీ. యూ లైక్ కాఫీ, యా, బట్ వీ లైక్ యూ. సో మీరు కాఫీ ఎలా చెప్తారు? థ్యాంక్స్ అ లాట్. సేమ్ టు యూ యాక్చువల్లీ. అంటే కాఫీ ఎలా తయారు చేస్తారు చెప్పండి సార్. తెలీదు. అదే తెలీదు. ఎక్స్పర్ట్ కాఫీ ఎక్స్పర్ట్.
కాఫీ ఎక్స్పర్ట్ ఉన్నా అప్పుడప్పుడు అలా కూల్ చేయడానికి మీరు కాఫీ చేయడం నేర్చుకోవాలి కదా. కాఫీ నేర్చుకోలేదు యాక్చువల్లీ. టీ నేర్చుకున్నారా పోనీ? చేయగలను యాక్చువల్లీ. కాఫీ అంటే కాఫీ వేసి వాటర్ కలిపేసి కాఫీ వేసి వాటర్ వేసేయాలా? అంతే. ఇంకా కాఫీ వేసి వాటర్ ఎలా వేస్తాం సార్? కాఫీ కదా. నాకు ప్రిపరేషన్ రాదు వాస్తవానికి. అయిపోయింది, డన్, అక్కడితో డన్. ఈ రోజు వెళ్ళేలోపు మీ దగ్గర నేర్చుకుని వెళ్తాను. నాకు వస్తే కదా, నేనేదో ఓకే, ఇద్దరం కలిసి నేర్చుకున్నాం ఇక్కడ నుంచి. అక్కడి నుంచి ఇక్కడ భరిస్తా ఉన్నారు కదా, వీళ్ళు లెర్న్ ఫ్రమ్ దేర్. భరిస్తానా? భరిద్దాం. అదే మనల్ని భరిస్తారు వాళ్ళు ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. మ్యామ్ మాట్లాడరా మీరు? హియర్ వి ఫైండ్ ఏ గార్జియస్ వుమన్. సో వాట్ డు యు ప్రిఫర్ మ్యామ్? I prefer tea. మీ. She prefers me. I prefer tea. టీ. అక్కడ కాఫీ పర్సన్, మీరు ఇక్కడ టీ పర్సన్. Opposite. ఇట్స్ ఆల్వేస్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. టీ ఎలా తయారు చేస్తారు మ్యామ్? నేను చెయ్యను, పెడితే తాగుతా. ఎలా మ్యామ్ ఇలా అందరూ సో రాదు కాబట్టి చాయ్ కాఫీకి వచ్చి హ్యాపీగా చాయ్ తాగి వెళ్దామని. దట్స్ హౌ యూ ప్రమోట్, యు నో, దట్స్ హౌ యూ ప్రమోట్. అందుకే వచ్చే ఈ కాఫీ కెఫేస్ అన్ని, అంతే కదా మ్యామ్? ఎగ్జాక్ట్లీ. మా లాంటి వాళ్ళు ఉండాలి అంటే ఇలా చాలా చాలా చాయ్ కాఫీలు రావాలి. ప్రస్తుతానికైతే మన చాయ్ కాఫీ బాగుండాలి అని కోరుకుందాం. ఎస్, ఐఎమ్ విషింగ్ చైతు ఆల్ ద బెస్ట్. ఐ విష్ చైతు మ్యామ్, ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఇది ఒకటే సీరియస్ గా అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా, మేడం చెప్పింది మాత్రమే. because the hard work behind it, I know that. So a woman doing in, I mean, she's the only single woman who contributed everything from foundation to what we are seeing it today. So definitely there's a lot of hard work involved. I'm wishing her very 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 good luck and all the best. సారీ మ్యామ్, మీకు చేసిన ప్రామిస్ నేను బ్రేక్ చేశాను. నేను రోస్ట్ లానే ఉంచుతానని చెప్పాను, కానీ మధ్యలో మేడం చాలా సీరియస్ గా అయిపోయారు. సారీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మనకి ఎలాగో చేయడానికి రాదు, తినడానికి మాత్రమే వస్తాము. మన అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి కెఫేస్ ఇంకా ఉన్నాయి అని చెప్పుకోవడంలో నేను చాలా గర్వపడుతున్నాను గైస్. ఏంటండి మీరు ఇంత సీరియస్గా ఉంటే ఎలా? సినిమాల్లో మాత్రం అలా మంచి మంచి రోల్స్ చేస్తారు, ఫన్నీగా ఉంటారు, నవ్విస్తారు, అప్పుడప్పుడు సీరియస్గా ఏడిపించారు, కానీ అది కొంచెం ఏమంటారు, దట్ డిఫరెంట్ గై యూనో. మరి ఇక్కడ మాత్రం ఇంత సైలెంట్గా మీడియం చేసి పారిపోతూ. అంటే అబ్జర్వ్ చేస్తున్నానండి, అబ్జర్వేషన్ నుంచి కామెడీ వస్తుంది. ఇలా అబ్జర్వ్ చేసి అక్కడ పెడతారు మీరు. తప్పు కదండి, మా దగ్గర మీరు అట్లా దొంగతనం చేస్తున్నారని మీరు మాకు ఎప్పుడైనా చెప్పారా? ఆర్ట్లో దొంగతనాలే ఉండవండి. ఆర్ట్ ఈస్ ఏ ఆర్ట్. మీరు ఆర్టిస్ట్. ఓకే, సో చాయ్ ప్రిఫర్ చేస్తారా, కాఫీ ప్రిఫర్ చేస్తారా? మార్నింగ్ కాఫీ, సాయంత్రం చాయ్. ఎందుకండి టీ మార్నింగ్ పెట్టుకోవచ్చు కదా మీరు? లేదండి, అది కొన్ని టీకి అన్యాయం చేస్తున్నారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు బయాలజీ. ఓకే, సో కాఫీ తాగితేనే సబ్జెక్ట్ మాకు లేదు అది. సో పొద్దున కాఫీ తాగితే ఏమవుతుంది? కడుపు క్లియర్ అవుతుంది. వాట్, సీరియస్లీ? కడుపు క్లియర్ అవుతుందా కాఫీ తాగితే? సో టీ నీకు అన్యాయం అయిపోతుంది. టీ నువ్వు సాయంత్రం అయితేనే పనికొస్తామని చెప్తున్నారు ఇక్కడ. మేము కేసు పెడదాం అనుకుంటున్నామండి. పెట్టమంటారు? మీరు ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? లేదండి, మీరు ఇట్ మెంట్ టు బి రోస్ట్. మీరు రోస్ట్ మీ నో. ఇప్పుడు నన్ను వేసుకుంటారు జనం, ఆయన అంతా ఇన్నోసెంట్ ఉన్నారు, మీరు ఎలా అలా మాట్లాడతారని చెప్పి. మీరు ఇన్నోసెంట్ లా నటిస్తున్నారు? ఇన్నోసెంట్ లా నటిస్తానండి. సి ద ట్రూత్. సో నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నెక్స్ట్ అనుమాన పక్షి అని వస్తుంది. మీరు అనుమాన పక్షిలానే ఉంటారండి నిజంగా. దట్ సూట్స్ యూ. థ్యాంక్ యూ. That's a compliment. That meant to be a compliment. Yeah. I'm happily taking that compliment. Okay, Andy. Bye. Thank you. Thank you. You're very tired. They're very tired. So tired గా ఉన్నప్పుడు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? నేను టీ తాగుతాను. ఐఎమ్ టీ ఫ్యాన్. యూఆర్ టీ ఫ్యాన్. మేము ఏసీ. లైక్ టీకి మేము ఏసీ. Why tea? Why not coffee? Or why not black coffee? Why not green tea? Why only that diet specific, so I love tea any day. అంటే డైట్ చేసే వాళ్ళు టీ తీసుకోకూడదు Black అంటారు. coffee and They will drink black coffee. black coffee, black tea. దట్స్ బ్లాక్ కాఫీ తీసుకునే వాళ్ళందరూ షో ఆఫ్ కి అని నేను అంటున్నాను. మీరు ఏమంటారో మీరు చెప్పండి. ఈరోజు మేడం అన్నారు అదే విషయం, నేను జస్ట్ మీకు కన్వే చేశాను. What I know. సో మీరేం తాగుతారు? Frappe. Frappe. ఫ్రాప్పే, పే, లైక్ పే, ఇట్స్ పే ఆర్ పా? It's pay only. అంటే ఏంటి మ్యామ్ ఫ్రాప్పే అంటే? మాకు Cold coffee.
కోల్డ్ Cold కాఫీ coffee లో చెప్పొచ్చు కదా frappe, మ్యామ్. yeah. ఫ్రాపే. దాంట్లో ఫ్రాపే ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ టీ ఆర్ కాఫీ సో జస్ట్ మైల్డ్గా ఉంటుందని We are not fan of those people who say frappe. What is frappe, ma'am? What is కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ? కోల్డ్ గా ఉండేదాన్ని ఇంకెందుకు మళ్ళీ కొనుక్కొని తాగుతాం? మన ఇంట్లోనే ఎప్పుడో మిగిలిపోయింది తాగితే కూడా అది కోల్డ్ కాఫీ అవుతుంది కదా. షీర్ లావింగ్. అంటే ఇట్స్ నాట్ ఏ సీరియస్ ఇంటర్వ్యూ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే. నాకు రోస్ట్ చేయమని చెప్పారు, నన్ను రోస్ట్ చేయించుకోమని కూడా చెప్పారు. ఐఎమ్ న్యూ టు దిస్, సో ఎందుకు వై కోల్డ్ కాఫీ? బికాస్ ఇట్ ఈస్ కోల్డ్ కాఫీ. Okay, I'll listen this time, please. No, nothing. I just don't drink tea or coffee, so I drink cold coffee. Then what are you doing in Normal. chai coffee? For cold coffee. Life is very boring with these people. Sorry. I know. I'll make one day a tea for you so that your life will be brighter like that. See? Okay. Thank you guys. Bye. Okay, so Chetu garu, నాకు తెలిసి ఇక్కడ అందరు ఫోటోలు దిగడానికి వచ్చారు. యూ కెన్ సీ దట్ ఫొటోస్ దిగడానికి మాత్రమే కెఫేకి వచ్చారు. నీతో నవశు నాతో కాదు మ్యామ్, అంటే కెఫేతో. నాకు మైక్ ఉంది. అర్రేష్ చూసావా, అలవాటు చేసుకుంటే ఇప్పటి నుంచి వి కీప్ ఆన్ మీటింగ్. యా, అంటే ఇక్కడ పాడ్కాస్ట్ రూమ్ కూడా ఉంది కాబట్టి విల్ కీప్ ఆన్ మీటింగ్. నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలా, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? అది మనం డిస్కస్ చేద్దామా? యా, లాక్ చేసి వర్క్ చేద్దామా? అవసరం లేదా? ఓకే, విల్ డూ. అంటే పార్లమెంట్ సభలాగా సరే మనం కాదు, కూర్చొని. పక్కన మా ఫ్రెండ్ చెప్తున్నా బాగా రోస్ట్ చేస్తున్నావు అంటే ఏంటి నన్ను? ఏదో డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతున్నావంట, రోస్ట్ చేసి మాడిపోయిన మసాలా దోశలా చేస్తున్నావంట. ఏంటి, వాట్ ఈస్ దిస్? ఎంత మంచిగా. ఐఎమ్ లవింగ్ దోస్ కాంప్లిమెంట్స్, యు నో. అవునా? యా, అంటే చాయ్ కాఫీ కల్చర్, ఇట్స్ కాఫీ కల్చర్, సో ఐఎమ్ కాపీయింగ్ ఎవ్రీవన్. కాపీయింగా? ఓకే, సరే నువ్వు అందరినీ రోస్ట్ ఐఎమ్ చేస్తావు, కాపీయింగ్ యువర్ సర్కాజం. అంతేనా? సరే, నువ్వు ఇంతమందిని చేసావు కదా, నేను నిన్ను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బై గైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. So I have with me Divi garu. Divi garu, what's brewing in your life? In my life, so many things. Actually, nothing is brewing. అందుకే చాయ్ కాఫీ కల్చర్కి వచ్చాను, ఏదైనా బ్రూ అవుతుందేమో అని. ఏం బ్రూ అవ్వాలంటారంటే చైతు గారితో మీ రిలేషన్ లో ఏమైనా ఎక్కువ బ్రూ అవడం వల్ల మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారనుకోవచ్చు అంట. కరెక్ట్, పర్ఫెక్ట్. అఫ్ కోర్స్ చైతుతో నా రిలేషన్ ఎప్పటి నుంచో, వి బోత్ ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్స్. మేము లాంగ్ బ్యాక్ మేము ఒక సిరీస్ చేసాము, మానీళ్ళ ట్యాంక్ అని. అండ్ చైతు హ్యాస్ టేకెన్ అంత లాంగ్ అంటే కష్టం అండి మాకు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయట్లేదు కదా చైతు, ఇప్పుడు చేస్తే నేను అందుకే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిను ఈ చాయ్ కాఫీ కల్చర్ లో చాలా ఇంపార్టెన్స్ పెట్టి మమ్మల్ని అందరిని మర్చిపోయింది కాబట్టి గుర్తు చేయడానికి వచ్చి. అంటే చాయ్ కాఫీ కల్చర్ కి వచ్చారు, మేమందరం నిజంగా దానికి వచ్చినట్టే ఉన్నాం. కల్చర్ అనే పేరుకి తగ్గట్టుగా కల్చర్ అన్నారు కదండి, కల్చర్ అంటే కల్చరల్ గా ఉండకూడదా? తప్పలేదండి, మన సంస్కారం, సంస్కృతి, సంప్రదాయం ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేయడంలో అసలు కరెక్ట్. సో దివి గారు, వాట్ డూ యూ ప్రిఫర్, టీ ఆర్ కాఫీ? టీ. యాక్చువల్లీ కాఫీ పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ బ్లాక్ కాఫీ ఒకటి తాతాను, రోజంతా చాయ్ తాతాను. ఈ బ్లాక్ కాఫీ తాగే వాళ్ళందరూ నిజం చెప్పండి, అంటే ఏదో ఊరికే షో ఆఫ్ కోసం తాగుతారంటారా? స్టార్టింగ్ షో ఆఫ్ తోటే స్టార్ట్ అవుద్ది, తర్వాత అలవాటు అయిపోద్ది. అది అసలు తాగుతుంటే అంత చేదుగా ఉండే బ్లాక్ కాఫీని అంత ప్రిఫరబుల్ గా ఇప్పుడు అలవాటు చేసుకోవడానికి కారణం ఏంటి? లాస్ట్ సిప్ కూడా తప్పించుకుంటున్నారు. లాస్ట్ సిప్ కూడా ఫౌండర్ ఫర్నిచర్ వచ్చింది, తెచ్చుకోవాలి. లాస్ట్ సిప్ కూడా వేస్ట్ చేయాలనిపిది బ్లాక్ కాఫీలో, అది అంత కిక్ ఇస్తుంది. కిక్ లైక్ రవితేజ గారి కిక్, దట్ కిక్. సో ఏం సినిమాలు చేస్తున్నారు? ఇట్స్ ఏ సీరియస్ క్వశ్చన్. అలా ఇప్పుడెప్పుడో చెప్తే అది ఎన్నో సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి అప్పుడెప్పుడో నేను ఇంకెప్పుడుకో
ఒక 5 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. సో మనం చేసుకుంటూ పోవాలి. చాలా సినిమాలు చేస్తున్నా, 7 films చేస్తున్నా రైట్ నౌ తెలుగులో. తమిళ్లో 3 చేస్తున్నా. అంటే అసలు మీకంటే ఎవరు బిజీగా లేనట్టున్నారు ఇప్పుడు. జనాలందరూ అసలు ఏం చేస్తున్నా ఇక్కడ కనిపించట్లేదు అంటున్నారు. సో ఏదో చేస్తున్నాం. ఎందుకు కనిపించట్లేదండి బాబు? ఇన్స్టాలో అసలు మీ ఇన్స్టాలోనే కనిపిస్తున్నా, సినిమాలో కనిపించట్లేదు. సినిమాల్లో మీరు అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటారు, లైక్ కరెక్ట్, ఒక మెరుపు తీగలాగా. బట్ వీ లవ్ టు సీ Thank you అండి. అంటే ఎస్పెషల్ నాట్ యూ తెలుగు. దివి గారు అందానికి దివి నుంచి ఎవరైనా దిగొచ్చారా ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు లేటెస్ట్ క్వశ్చన్ ఎట్ ఈస్ who is there in Divi Garu's life, in personal life? In my personal life, my parents only. As of now, my family is there. నేను కూడా ఇంకెవరైనా మంచి అబ్బాయి వస్తాడేమో అని చూస్తున్నాను. ఆ మంచి అబ్బాయికి ఏ అలవాటు ఉండాలంటారు? టీయా, కాఫీయా? యాక్చువల్లీ ఏది లేకపోతే బెస్ట్. మనం ఏం తాగితే అది తాగుతారు, తాగకపోతే తాగరు, హ్యాపీ. అలాంటి అబ్బాయి రావాలని, టీ కాఫీ అలవాటు లేని అసలు ఒక మనిషి రావాలని ఈరోజు చాయ్ కాఫీలో కూర్చొని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హ్యావ్ నౌ విత్ మీ అవర్ ఓన్ సింగర్ స్మిత గారు అనమాట. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. నేను పట్టుకున్నా. సో వాట్స్ బ్రూయింగ్ ఇన్ యువర్ లైఫ్? We are here in chai coffee, it's brewing session. So nothing is brewing, అంటే everything is settled. ఎవ్రీథింగ్ ఇస్ అంటే యువర్ ఎవర్ గ్రీన్ కదా మ్యామ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే మెయింటైన్ చేయడానికి చాయ్ రీజన్ అంటారా, కాఫీ రీజన్ అంటారా, లైక్ గ్రీన్ టీ రీజన్ అంటారా? వాట్ ఇస్ దట్ వన్ థింగ్? చైతు లాంటి ఫ్రెండ్స్. ఓ, అలాంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారంటారు మీ లైఫ్లో? ప్రస్తుతానికి చైతు గురించే మాట్లాడుకుందాం. ఓకే, అంటే ఫ్రెండ్షిప్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అంటారా, ఇంపార్టెంట్ అంటారా? I have no idea. I have no clue about anything. No, nothing. What do you drink? అంటే టీయా, కాఫీయా? నేను కాఫీ ప్రియురాలండి. కాఫీ ప్రియురాలా? అంటే ఎంతలా మ్యామ్ కాఫీ? నేను చెప్పిన డైలాగ్ గుర్తుందా మీకు? మంచి కాఫీ లాంటి సినిమా. అది చాలా సార్లు మేము వింటూ ఉంటాం కదా. జస్ట్ లైక్ దట్ చెప్తే ఇది రికార్డ్ చేసి, ఐ మీన్ కాఫీ లవ్. చిన్నప్పుడు ఎప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఇంట్లో ఫిల్టర్ కాఫీ వాసన, ఫిల్టర్ వేసినప్పుడు వచ్చే వాసనతోనే పెరిగాము. ఓకే, సో ఐ హ్యాడ్ మై ఫస్ట్ కాఫీ వెన్ ఐ వాస్ 21. ఓకే, అప్పటి వరకు అసలు టీ కాఫీ అలవాటే లేదు? అలవాటు లేదని కాదు, అదేదో టీ కాఫీ తాగితే మంచిది కాదు అన్న ఆలోచన ఉండేది మీకు మీ ఫ్యామిలీలో అలా? ఏమో అలా అయిపోయింది. ఓకే, సో మీ పిల్లలకి టీ కాఫీ ప్రిఫర్ చేస్తారా మీరు? బేసిక్ ఇప్పుడు నేను వద్దంటే వాళ్ళు మాంతారేంటి? అలాంటి జనరేషన్లో ఉన్నాము మనం. కానీ శ్రేయ ఆల్సో హ్యాడ్ హర్ కాఫీ, అంటే చాలా లేట్గానే తన కాలేజ్కి వెళ్ళినప్పుడు యూఎస్లో కోల్డ్ కాఫీస్తో స్టార్ట్ చేసి, ఫ్రాప్స్తో స్టార్ట్ చేసి, దెన్ ఐ థింక్ నౌ షీఈస్ హ్యావింగ్ ఇంత పెద్ద కప్పు. సో చైతు గారితో మీకున్న ఫ్రెండ్షిప్ గురించి వి వాంట్ టు లిసన్. చైతు, యాజ్ యూ ఆల్ నో, రాగంతో నాకు పరిచయము. సో మోర్ దెన్ ఎనీథింగ్ అక్క అని పిలుస్తుంది. అక్క, మీరు అంటే ఎంత అక్క అయినా సరే ఒక మర్యాద పూర్వకమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఎప్పుడూ ఉంటుంది. తనకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది నా మీద, అండ్ షీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. సో నేను కూడా అంతే. సో ఆ ఫ్రెండ్షిప్ కొద్దే ఇక్కడికి వచ్చారంటారా ఈరోజు? అంతే కదా. సో ఏం నచ్చింది చూసారు? ప్రియా, సారీ మ్యామ్, ప్లీజ్ కంటిన్యూ. ఏం నచ్చింది చాయ్ కాఫీ కల్చర్? మీరు చూసారు కాబట్టి తిరిగి చూసారు కదా, వాట్ డిడ్ యూ లైక్? నాకా లేదు, తన కష్టం నచ్చింది. తను ఒకటి సాధించాలి అనే పట్టుదల నచ్చింది. అండ్ లాస్ట్ 3-4 yearsగా ఏదో చేస్తాను అంటోంది, చివరికి చేసింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఓకే, మాకు కూడా ఒక మంచి టీ ఆర్ కాఫీ లాంటి ఒక సాంగ్, ఒక 2 lines. అంటే సునీత గారు వచ్చాక మీరు పాట పాడించలేదు అని నన్ను మా వాళ్ళు అడగకూడదు కదా. ఆడియన్స్ మ్యామ్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్. అలా అయితే చాలా మంది నేను మాట్లాడితేనే పాడినట్టు ఉంటుంది అంటారు కదా, మరి వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం? ఓకే, ఐ అగ్రీ విత్ దట్, బట్ ఒక్క లైన్ మ్యామ్ ప్లీజ్ మాకు. మీరు చెప్పండి, ఈ పాట పాడమంటారు? ఇది ఆనంద్ సినిమాలో ఉంటుంది కదా, ఆనంద్, యు నో ద మూవీ. యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా 2 కనులలో పిలువగని తేనెలు పోదారి ఎన్నెళ్ళు గోదారి మెరుపులతో. మంచి కాఫీ లాంటి
ప్లేస్ ఇది. నిజంగా అక్కడ ఆగిపోయామ్మా మీరు. అంటే నెక్స్ట్ నేను మాట్లాడాలని ఆలోచన రాలేదు. అయ్యో ఈ నేను music ఇంకా తో పని లేదు చిన్నగా పాడాను, బయట ఏదో స్పీచ్ నడుస్తుంది కదా. యు ఆర్ వాకింగ్ సింగర్ గాడెస్ మా మళ్ళా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, యూఆర్ వెరీ నైస్. చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు, అటు తిప్పి ఇటు తిప్పి లేకుండా. అయ్యో థ్యాంక్ యూ. యూఆర్ రియలీ గుడ్, థ్యాంక్ యూ.